ప్రేక్షకులకు శుభాభివందనములు. శుక్రుడు జయంతిని అంగీకరించి, ఎందుకంటే ఆవిడ చేసినటువంటి సేవలకి, ఆవిడ యొక్క ఓర్పుకి, సహనానికి, అంటే ఇక్కడ మనం గ్రహించాల్సినది ముఖ్యమైన విషయం ఏంటంటే, ఉండవలసినది ఏదైనా సాధించాలి అన్నా, ఏదైనా కావాలి అన్నా ముఖ్యంగా ఉండవలసినది ఓర్పు, సహనం. ఎదురు చూడాల్సిందే. ఓర్పు సహనంతోని ఆవిడ సేవ ముఖ్యంగా. సేవ కూడా చాలా ముఖ్యం. అనుగ్రహాన్ని, భగవదనుగ్రహాన్ని పొందేంత వరకు మనం దీని ద్వారా సులువుగా తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఆవిడ ఎలాగైతే ఓర్పు సహనంతో అన్ని సంవత్సరాలు ఆ శుక్రాచార్యుడికి సేవలు చేస్తూ సమయం వచ్చేంత వరకు ఎదురు చూసిందో, అదే విధంగా భగవదానుగ్రహం పొందాలి అన్నా కూడా పరమాత్ముణ్ణి స్మరించుకుంటూ, అందరిలో పరమాత్ముని చూస్తూ, సేవ చేస్తూ, పరమాత్ముడు అనుగ్రహం లభించేంత వరకు కూడా ఎదురు చూడడమే తప్ప, ఆ సహనం, ఓర్పు లేకపోతే భగవద్ అనుగ్రహం దొరకడం అనేటువంటిది దుర్లభం. చాలా కష్టం. అక్కడ ఆవిడ ఓర్పే ఆవిడ్ని కాపాడింది. ఆవిడ కోరిక నెరవేరింది. ఎప్పుడైతే ఆయన ఆవిడ అడిగినటువంటి కోరికకి ఒప్పుకున్నాడో, మళ్ళీ షరతు పెట్టాడో, ఆ షరతుకు కూడా ఆవిడ అంగీకరించింది. ఏమిటా షరతు? నేను రాక్షసుల గురువుని. అందువల్ల నా యొక్క శిష్యులు, నా బిడ్డలు నా రాకకై ఎదురు చూస్తున్నారు. నేను వారిని రక్షించాలి. అందువల్ల నేను నీకు ఎక్కువ రోజులు నేను నీతో ఉండలేను. నేను నీకు కేవలము 10 సంవత్సరాలు మాత్రమే నీతో ఉండగలుగుతాను. ఆ తక్షణము నేను నా శిష్యులని రక్షించడానికి వెళ్ళి అది పూర్తి చేసుకుని వస్తాను అని చెప్పితే, దానికి కూడా ఆ తల్లి అంగీకరించింది. ఈ నియమానికి ఆవిడ అంగీకరించి సరే అని ఒప్పుకొని ఇంటికి తీసుకువెళ్ళింది. ఎప్పుడైతే వీరు ఇంటికి వెళ్ళారో, ఈయన శుక్రాచార్యుడు చాలా తెలివైనటువంటి వాడు. అందులోని వరాలను పొందినటువంటి వాడు కాబట్టి, శుక్రాచార్యుడు ఆయన నివాసం ఎక్కడ చేశాడు అంటే, మంత్రశక్తితోని అదృశ్య రూపంలోని, చూసారా? మంత్రశక్తితో అదృశ్య రూపం. ఆయన శక్తితోని ఇద్దరూ కూడా అదృశ్యులయ్యారు. ఇప్పుడు నేల మీద ఉంటే చూడవచ్చు. స్వర్గంలో ఉంటే చూడవచ్చు. అంటే శరీరం కనిపిస్తూ ఉంటే ఎలా అయినా కనిపెట్టగలుగుతారు దేవతలు. కానీ అది తెలుసు కాబట్టే ఆయనేం చేశాడు? మంత్రశక్తితోనే ఆయన హాయిగా ఆ శరీరం కనిపించకుండా అదృశ్యమై తిరుగుతూ ఉన్నాడు. ఆయనతో పాటు ఆయన ధర్మపత్నిగా స్వీకరించినటువంటి జయంతి కూడా. ఇద్దరూ కూడా మంత్రశక్తితో, తన శుక్రాచార్యుడి యొక్క మంత్రశక్తితో అదృశ్య రూపంలో ఉండిన కారణంగా వీరెవరికీ కూడా కనిపించట్లేదు. దేవతలకి ఈ విషయం తెలిసింది. వారికి తెలియదు అదృశ్య రూపంలో తిరుగుతున్నాడని. వారు ఎంతో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఎవరికీ కనిపించరు కదా! అదృశ్య రూపం కదా! అందువల్ల ఎవరికీ కనిపించరు. కానీ దేవతలకి ఈ విషయం తెలియక శుక్రుడు భగవంతుని యొక్క, పరమాత్ముని యొక్క అనుగ్రహాన్ని పొంది తిరిగి ఇంటికి వచ్చాడు అనేటువంటి ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు.
ఆశ్రమం అంతా తిరిగారు. ఆశ్రమం అంతా కూడా గాలించారు. కానీ ఎక్కడా కూడా వారికి ఆయన కనిపించలేదు. ఎందుకంటే ఆయన అదృశ్య రూపంలో ఉన్నాడు. ఆయన అదృశ్య రూపంలో ఉన్నాడు అనేటువంటి విషయం దేవతలకి తెలియదు కాబట్టి. ఈ విషయం గ్రహించినటువంటి ఆ దేవతలు ఆయన ఆయనని ఆశగా మళ్ళీ ఆయనని వెతకడానికి, ఆయనని చూడ్డానికి, కనిపెట్టడానికి చాలా ప్రయత్నం చేశారు. ఆయన కనిపించకపోయేసరికి వారి మనసు వికలత చెంది వారి యొక్క కోరిక భగ్నమైంది కదా అక్కడ. కోరిక భగ్నమయ్యి అక్కడ ఆ యొక్క ఆశ్రమం నుంచి బాధతో వారి యొక్క కాళ్ళు ఈడ్చుకుంటూ తిరిగి రిటర్న్ వచ్చారు. అయితే ఆయన తపశ్శక్తితోని ఇంత శక్తిని సంపాదించాడు. ఇప్పుడు ఎలాగైనప్పటికీ కూడా మనకి ప్రమాదమే. అందువల్ల అంటే ఒక దారి తప్పితే ఇంకో దారి దొరుకుతుంది అనడానికి నిదర్శనం ఇది. అలాగే ఒకసారి ఒక పని చేసి మనము కనుక ప్రయత్నం ఫలించకపోతే మనం నిరాశకి గురైతాం. బాధపడతాం. ఆయన అలా బాధపడట్లేదు. దేవతలు అలా బాధపడకూడదు అని తెలియపరుస్తున్నారు. ఒకసారి శుక్రాచార్యుడిని తపస్సుని తప్పించడానికి చూశారు. కుదరలే. గురుపత్నిని ఆశ్రయించారు. ఇంకొంచెం ఇబ్బంది కొని తెచ్చుకున్నారు తప్ప వాళ్ళేమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఆయన తపశ్శక్తితో తిరిగొచ్చాడు. భగవదానుగ్రహాన్ని పొంది వచ్చాడు. ఇక భగవదానుగ్రహం పొందొచ్చినటువంటి వారిని ఎదుర్కోవడం, వారిపై విజయం సాధించడం అది అసంభవం. అందువల్ల ఎలాగోలా ఇంకో ఉపాయాన్ని ఆలోచన చేసి వారు అక్కడి నుంచి బయటపడాలి. వారిని వారు రక్షించుకోవాలి కాబట్టి మళ్ళీ ఇంకో ఉపాయాన్ని పన్నారు. అంటే ఎత్తుకి పై ఎత్తు. మన నిత్యం మన యొక్క జీవితాలలో చూస్తూనే ఉంటాం. సమస్య వచ్చింది కదా అని కుంగిపోవడము, సమస్య వచ్చింది కదా అని బాధపడడము, దాన్ని పరిష్కరించకుండా ఒక పెద్ద భూతద్దంలోని చూసి చిన్న సమస్యని కాదా జటిలం చేసుకోవడం అనేటువంటిది చాలా తప్పు. చేయవలసిందల్లా జటిలంగా ఉన్నప్పటికీ కూడా దానిని చిన్నగా చూసుకుంటూ గురుకృపతోని, గురువు అనుగ్రహంతోని, జ్ఞానంతోని, జ్ఞానచక్షువు మేల్కొల్పి ఆ జ్ఞానచక్షువు ద్వారా ఆ సమస్య నుంచి బయటకు పడడానికి ఉపాయాల్ని ఆలోచన చేసుకోవాలి. అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి బాధ వెనుక ఒక ఆనందం దాగి ఉంది. పరిష్కారం లేనటువంటి సమస్య గాని, మార్గం గాని లేకుండా లేదు. అందువల్ల ఒకటి తప్పితే ఇంకోటి. ఇప్పుడేం చేశారు? అది కూడా వాళ్ళ ప్రమేయం లేకుండానే వారి యొక్క ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది. ఈ జయంతిని పంపించి జయంతి ద్వారా చేద్దామనుకున్నది కూడా ఫెయిల్ అయిపోయింది. తనతో పాటు తన భార్యని అంటే జయంతిని సైతం అదృశ్య రూపంలో పెట్టుకుని ఇద్దరూ ఆనందంగా ఉన్నారు వాళ్ళు. అంటే దైవకృప పొంది దైవీ శక్తితోని ఎప్పుడు ఎవరైనా కూడా ఆనందంగానే ఉంటారు. సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. అసాధ్యం అంటూ కూడా ఏది ఉండదు దైవానుగ్రహాన్ని పొందితే. వారు ఆ రకంగా ఉన్నారు. వీరు ఈ సమస్యకి ఆయన వచ్చాడు అంటే ఇంక గెలవడం కష్టం కాబట్టి దీనికి ఇంకొక ఉపాయం ఆలోచించాలి. ఏం చెయ్యాలి
అని చెప్పి ఈ దేవతలందరూ కూడా బృహస్పతి అంటే భృగు మహర్షి దేవతల గురువైనటువంటి వారితోని మళ్ళీ చర్చ మొదలుపెట్టారు. అంటే మళ్ళీ చర్చించి ఆయన శుక్రాచార్యుడు మంత్రశక్తిని సంపాదించుకుని, దైవానుగ్రహాన్ని సంపాదించుకుని, ఆ బలంతోని వస్తున్నాడు. మరిప్పుడేం చేద్దాం? ఎలా మనం ఇక్కడి నుంచి మళ్ళీ ఇందులో నుంచి బయట పడగలుగుతాము? అందువల్ల నీవు మాయా శుక్రాచార్యుడుగా చూసారా? అంటే వారికి ఇష్టమైనటువంటి రూపాన్ని దాల్చుకుని డబల్ యాక్టింగ్ అంటారు చూడండి. ఆ రకంగా కేవలము నువ్వు మాయా శుక్రాచార్యుడిగా ఎలాగైతే శుక్రాచార్యుడు ఉన్నాడో అదే రీతిలో మాయా శుక్రాచార్యుడిగా నీవు అక్కడికి దేవతల దగ్గరికి ఈ రాక్షసుల దగ్గరికి వెళ్ళు. రాక్షసుల గురువుగా నువ్వు అక్కడ నడిపిస్తూ ఉండు. మాయా శుక్రాచార్యుడిగా చెయ్యి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. చూడండి ఎంత చిత్రం, ఎంత విచిత్రమో చూడండి. ఈ యొక్క దేవతల గురువు మాయా శుక్రాచార్యుడిగా రాక్షసుల దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఈయన మాయగా వెళ్ళాడో రాక్షసులందరూ కూడా ఎంతో ఆనందంగా వారి యొక్క గురువు తపశ్శక్తిని సంపాదించి తిరిగి వచ్చి వారిని రక్షించడానికి వచ్చాడు అని ఆలోచన చేసి దైత్యులందరూ కూడా ఎంతో ఆనందంగా స్వాగతం పలికారు భృగు మహర్షికి అంటే మాయా శుక్రాచార్యుడికి. అప్పుడు ఆయన చెప్తున్నాడు, మీ క్షేమం కోరి నేను 1000 ఏళ్ళు కఠోరమైనటువంటి నియమాలు పాటిస్తూ కఠోరమైన తపస్సు చేసి ఇన్నాళ్లకు నేను తిరిగి వచ్చాను. దివ్య శక్తులని సంపాదించి వచ్చాను అని చెప్పడం జరిగింది. చూడండి వ్యాసుల వారు మళ్ళీ చెప్తున్నారు, జనమేజయ ఈ యొక్క మనస్సు అనేటువంటిది అలాగే ఈ యొక్క మాయ అనేటువంటిది చాలా మహత్తరమైనటువంటిది, ఎవరు దాటలేనటువంటిది. అంటే ఇక్కడ మాయ చేసినట్టే కదా, మోసం చేసినట్టే కదా. శుక్రాచార్యుడు అసలు రాలే. కానీ వారిని వారు రక్షించుకోవడం కోసము వారి గురువైన భృగువుని ఇక్కడ మాయా శుక్రాచార్యుడిగా పంపించారు. ఆయనని చూసి వీళ్ళందరూ కూడా నిజమైన శుక్రాచార్యుడిగా భావించి అందరూ ఎంతగానే ఆనందించారు. ఇక మాకు సమస్యలు లేవు, మా సమస్య తీరిపోయింది, ఎలాగైనా కూడా దైత్యులపై మనం దేవతలపై విజయాన్ని సాధించగలము అనేటువంటి ధైర్యంతో నమ్మకంతో ఆ మాయా శుక్రాచార్యుడికి పదే పదే సాష్టాంగ నమస్కారాలు చేస్తూ వచ్చారు. ఈ విషయాన్ని విన్నటువంటి జనమేజయుడు ఆశ్చర్యాన్ని పొందాడు. ఏమిటి మాయ, ఏమిటిది అసలు, ఏదైనా తప్పే కదా. అంటే దేవతలు సైతం తప్పు చేసినట్టే కదా ఇక్కడ. లేకపోతే మాయా శుక్రాచార్యుడిని సృష్టించడం ఏంటి? ఇది ఎంత తప్పు, ఎంత మోసము. ఇక రాక్షసులకి అంటే అసురులకి సురులకి తేడా ఏముంది? వారు ఎలాగైతే మోసాలు చేస్తున్నారో దేవతలయ్యుండి వీరు కూడా ఇలాగే అంతకంటే ఎక్కువే ఇలా చేస్తున్నారు కదా, మోసాలు చేస్తున్నారు కదా అని వ్యాసుడిని అడిగేసరికి వ్యాసుడు చెప్తున్నాడు, జనమేజయ ఇదంతా కూడా భగవంతు లీలలోని ఒక భాగం. భగవత్ లీలని ఎవరు కూడా చెప్పలేరు.
ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. ఈ యొక్క శుక్రాచార్యుడు రూపంలో ఉండేటువంటి బృహస్పతి ఆ తర్వాత ఏం చేశాడు అనేటువంటిది, ఎలా చేశాడు అనేటువంటిది ఆశ్చర్యకరంగా మారింది. నాకు ఈ విషయాలు కూడా తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది. అందువల్ల నాకు తక్షణమే తెలియపరచు వ్యాస మహర్షి. ఎందుకంటే నేను ఈ యొక్క కుతూహలాన్ని అంటే తెలుసుకోవాలి అనేటువంటి ఎందుకంటే ఇక్కడ కూడా మాయ జరిగింది. దేవతలు సైతము అంటే సత్వగుణ సంపన్నులుగా ఉన్నవాళ్ళు, మంచివాళ్ళు సైతం ఈ రకంగా మోసపూరితంగానే చేస్తున్నారు కదా! ఏమి ఈ విచిత్రము? ఏమి ఈ మాయ? అసలు ఆ తర్వాత ఏం జరిగింది? ఈయన మాయా శుక్రాచార్యుడిగా వచ్చి ఈ దైత్యులని ఏం చేశాడు? రక్షించాడా? శిక్షించాడా? ఏం చేశాడు? ఎన్నెన్ని మాయలు చేశాడు? అసలు ఈ నయవంచనే కదా! ఈ యొక్క ఇంద్రుడు చేసిన పని ఎంత నయవంచనము. ఈ బృహస్పతి ఇంద్రుడు చెప్పినంత మాత్రాన ఆయన చెప్పాడు సరే. ఎలాగైతే విష్ణువు అక్కడ భృగువు యొక్క భార్యని అంతం చేశాడో అంటే చెప్పుడు మాటతోని ఇంద్రుడు చెప్పినటువంటి ఈ నక్క వినయంతోని ఇంద్రుడి మాటతో నయవంచనగా బృహస్పతి భార్యని అంతం చేయడానికి చక్రాయుధం విసిరాడో, దానికి ఆయన ఎంత బాధపడ్డాడో, ఎంత కోప్పడ్డాడో, మరి ఇప్పుడు ఈయన చేస్తున్నదేంటి? ఇంద్రుడు చెప్పాడు సరే. ఈయన అసురులని నయవంచన చేసినట్టే కదా! మోసం చేసినట్టే కదా! ఒక గురు స్థానంలో ఉండి గురువు కదా ఆయన భృగుడు, భృగ మహర్షి. ఆ గురువు అయ్యుండి ఆయన 10 మందికి ఆయన చెప్పాల్సినది పోయి, 10 మందికి ఆయన తప్పు చెయ్యొద్దు అని చెప్పాల్సినది పోయి, ఆయనే ఇక్కడ నయవంచన చేసాడే! ఏమిటి ఈ విపరీతము? ఏమిటి ఈ వైపరీత్యము? అసలు ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఈ సర్వ ధర్మాలకి అసలు మూలమేమిటి? ఈ మూల కారణం సత్యమే కదా! అన్నిటికీ మూలం సత్యం కదా! అటువంటి సత్యాన్ని విడి మోసాన్ని చేస్తూ శాస్త్రాలన్నీ కూడా ఘోషించి చెప్తున్నాయి. సత్యమే మూలము. సర్వ ధర్మాలకి కూడా మూలము సత్యము. అసత్యం ఆడరాదు, మోసం చెయ్యరాదు అని చెప్తున్నాయి. ఇంతలా ఘోషిస్తున్నప్పటికీ కూడా ఈయన నయవంచనగా ఈ రకంగా రావడము ఎంతవరకు ధర్మము? ఎంతవరకు న్యాయము? ఇక భేదమేముంది? రాక్షసులకి, దేవతలకి భేదమేముంది? వారు ఎలాగైతే మోసాలు చేస్తున్నారో వీరు కూడా అలాగే మోసాలు చేస్తున్నారు కదా! పరమాత్ముని యొక్క సాక్షాత్కారానికి సత్యమే కదా మూల సాధనము. ఆ సత్యం లేనిదే పరమాత్ముని యొక్క సాక్షాత్కారం లభించదు కదా! అటువంటి సత్యాన్ని విడనాడి వీరు సైతం ఈ రకంగా మోసపూరితమైనటువంటి ఆలోచనలు చేయడం ఏమిటి? ఈ మోసం చెయ్యడం ఏమిటి? ఇది ఎంతవరకు సమంజసం అసలు? న్యాయమేనా? అని ఎన్నెన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి జనమేజయుడికి తనలోని. అన్నీ తెలిసినటువంటి వాడు గురువు. అన్నీ తెలిసినటువంటి వాడు ఆ గురువైన బృహస్పతి. అటువంటి ఆయనే అసత్యానికి పాల్పడ్డాడు. సత్యవచనం లేనిదే పరమాత్ముడు ప్రసన్నం కాలేడు. సత్యంతోనే శుక్రాచార్యుడు పరమాత్ముడిని ప్రసన్నం చేసుకోగలిగాడు. మరిక్కడ అసురుల గురువుగా ఉండే శుక్రాచార్యుడైన ఆయనే సత్యవచనంగా సత్యంగా
గురువు భగవంతుని యొక్క కృపకి పాత్రుడైతే, ఇక్కడ నలుగురికి చెప్పాల్సినటువంటి ఈ బృహస్పతి అసత్యాన్ని పట్టుకొని మోసం చేస్తున్నాడు కదా! ఇది ఎంత తప్పు? ఈ సృష్టిలో, ఈ జగత్తంతటిలోని సత్యం పలికేటువంటి మనిషి లేకపోతే జీవి, సంసారి అసలు ఉన్నాడా? ఏమీ అర్థం కావట్లేదు. నాకంతా కూడా అయోమయంగా ఉంది వ్యాస మహర్షి. ఇంత మోసమా? ఇంత అసత్యమా? 10 మందికి చెప్పాల్సిన వారే ఇంత మోసం చేయడమా? ఏమిటి స్థితి అని చెప్పేసరికి వ్యాసుల వారు చెప్తున్నారు. ఈ స్వార్థము ఇంత పని చేస్తుందా అనేటువంటి ఆలోచన కూడా వచ్చిందనమాట. స్వార్థం కోసము ఈ యొక్క తపస్సులు కూడా, అంటే బ్రాహ్మణోత్తములు, తపస్సులు ఎప్పుడూ కూడా పరమాత్ముని స్మరణ తప్ప అన్యము తెలియకుండా సర్వకాల సర్వావస్థల్లోని కూడా తపస్సులు చేసుకుంటూ జీవించేటువంటి వారు అసత్యాలు పలకడం ఏమిటి అసలు? అసలు శిష్టులు అంటే నిష్ట కలిగినటువంటి వారే లేకపోయేరే. శిష్టులు అసలు ఉన్నారా? లేరా? అసలు ఈ యొక్క నిష్ట అనేదే లేకపోతే, అసత్యం అనేదే పలికితే, శిష్టులుగా లేకుండా వీరసలు వేద పారాయణము, వేదము ఎలా చదువుతున్నారు? వేద పారాయణము ఎలా చేస్తున్నారు? ఇలా చేసినందువల్ల ఏం జరుగుతుంది అసలు? అసత్యాలు పలికేటువంటి వారు, ధర్మాన్ని తప్పేటువంటి వారు వేదాలని స్మరించవచ్చా? ధర్మబద్ధము, ధర్మాన్ని బోధించేటువంటి వేదాన్ని వీరు ఎలా అధ్యయనం చేస్తున్నారు? వీరు ఎలా ఇవన్నీ కూడా చేస్తున్నారు? ఇలా ఇవి ఏమీ వారికి అనిపించడం లేదా? స్వార్థము కోసము ఇంత మోసము, ఇంత అసత్యము ఎలా పడుతున్నారు? ఎలా చేస్తున్నారు? అసలు దేవతలనేటువంటి వారు సాత్వికులు కదా! ఈ సాత్వికులుగా ఉండేటువంటి వారు అసురుల కంటా ఘోరంగా ఈ రకంగా ఎలా చేస్తున్నారు? ఇంకా మానవులలో రాజసులు ఉంటారు కాబట్టి స్వార్థం ఉండవచ్చు. దేవతలు అనేసరికి వారు సత్వగుణ సంపన్నులు. అన్నిటికీ గుణాలే కారణం అంటారు కదా! దేవతలు అందరూ కూడా సత్వగుణ సంపన్నులు. మనుషులు రజోగుణ సంపన్నులు. రాక్షసులు తమోగుణ సంపన్నులు. అటువంటి సత్వగుణ సంపన్నులైనటువంటి ఆ దేవతలే, అలాగే ఆ దేవతలకి గురువైనటువంటి ఆ భృగువే ఇంతటి అనర్థం చెయ్యడం, ఇంతటి మోసం చేయడం ఎంతవరకు సమంజసము? ఎంత తప్పు? మునులు సైతం ఈ రకంగా చేయడం ఎంత తప్పు అని అసలు చూడండి. పశుపక్షాదులు సైతం వీరిని తిరస్కరిస్తాయే. మరి ఇటువంటి అధర్మం చేయడం ఎంతవరకు ధర్మం అని చెప్పి జనమేజయుడు తన లోని ఉండేటువంటి ఆ ఆవేదనని వ్యక్తపరుస్తున్నాడు. అసలు ఏది ధర్మం? ఏది అధర్మం? ఏది ధర్మస్థితి? ఏమి చెయ్యాలి? అసలు ఎవరిని నమ్మాలి? ఇదొక మాయా సంసారంగా కనిపిస్తోంది. ఇదే పెద్ద సందేహంగా పట్టుకుంది. జగత్కర్త అయినటువంటి జగత్ అంతయు కూడా జగత్కర్త, జగత్తుని పాలించేటువంటి విష్ణువు అలా చేశాడు.
అందరికీ కూడా ధర్మాన్ని బోధించి, అందరికీ కూడా న్యాయం గురించి చెప్పేటువంటి ఈయన చూస్తే ఇలా చేశాడు. ఇక ఏది నమ్మాలి? ఏది సత్యం? ఏది అసత్యం? ఏమీ కూడా తెలియడం లేదే! ఎలా చెయ్యాలి? ఏమి చెయ్యాలసలు? ఎలా నడవాలి? ఎవరిని నమ్మాలి? అని ఎన్నెన్ని అడిగినా అక్కడ ఏమైనా కూడా తెలిసేది అవకాశం ఉందా? ఎందుకంటే ఆయన చేస్తున్నదన్నీ కూడా తప్పని తెలుసు. అసలు ధర్మం అంటే ఏమిటి? ధర్మస్థితి అంటారు కదా! ధర్మస్థితి ఎక్కడ ఉంది? దేవతలకి, అసురులకి, మనుషులకి తేడా ఏముంది? అసలు ఎక్కడ ఏమీ తేడా కనిపించట్లేదు. అంతా కూడా మోసం. అంటే ఒక్కసారిగా మనము కనుక ఏదైనా ఇటువంటిది అంటే ఎప్పుడూ కూడా సత్వగుణంతోని ఉండి ఎప్పుడూ మంచి చేస్తారు, మంచివాళ్ళు అనుకునేటువంటి వారే చెడు చేస్తే ఎంత అయోమయ స్థితిలో పడతామో చూడండి. ఇప్పుడు ఉండేటువంటి కాలమాన పరిస్థితుల్లోని ఇదే పరిస్థితి. ఎవ్వరు చూసినా స్వార్థం కోసము అసత్యాలు, అధర్మాలు, తపస్సంపన్నులు అంటే అలనాడే తపస్సంపన్నులైనప్పటికీ కూడా స్వార్థము కోసము ఈ రకంగా చేస్తే, ఈ రోజులలో కలికాలం, యుగం అంటే కలి యొక్క ప్రభావము ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అటువంటి కలి ప్రభావం ఉండేటువంటి ఈ రోజులలో ఇంకా ఎంత ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఏమి నమ్మాలి? అంటే ఎవరిని నమ్మాలి అంటే ఏమీ చెప్పలేం. ఏది ధర్మం, ఏది అధర్మం అనేది కూడా అర్థం గాట్లే. తెలుసున్నది ఒక్కటే. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. అంటే బ్రహ్మమే ఎప్పుడూ కూడా సత్యమైనటువంటి వాడు. ఈ కనిపించేటువంటి జగత్తు, ఈ మనుషులు అంతా కూడా అన్నీ కూడా మిథ్యనే. అంటే శాశ్వతమైనటువంటివి కాదు. బ్రహ్మ అనేటువంటి వాడు సత్యం. అంటే సత్యాన్నే నీవు పట్టుకుంటే బ్రహ్మాన్ని చేరగలవు. బ్రహ్మవే నీవు అయితావు. అంతేగాని ఆ సత్యాన్ని విడనాడి స్వార్థము కోసము భౌతికమైనటువంటి ఈ లౌకికమైనటువంటి వాంఛల కోసము ఈ ధర్మాన్ని విడనాడితే అధోగతి పాలు అవ్వడము ఎవ్వరు ఈ 4 ఆశ్రమాల్లోని ఎవరైనప్పటికీ కూడా అది తథ్యము అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ భృగువు ఒక మహర్షి. గురుస్థానం. గురువుగా ఉండి 10 మందికి బోధించాల్సినటువంటి వాడే అసత్యమాడడం, మోసం చేయడం జరిగింది కాబట్టి జనమేజయుడికి ఇంత బాధ కలుగుతోంది. ఈ బాధ నుంచి నివృత్తి ఎలా అవ్వాలో కూడా అర్థం కావడం లేదు. అసలు ధర్మం ఎక్కడైనా ఉందా? వశిష్ఠ, వామ దేవాదుల నుంచి, విశ్వామిత్రుడి నుంచి తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా బృహస్పతి, వశిష్ఠ, వామదేవుడు అందరూ కూడా ఏదో రకంగా, ఏదో రకమైనటువంటి పాపాలకి పాల్పడ్డవారే తప్ప, ఎవ్వరూ కూడా ఏ పాపము చేయకుండా కనిపించడం లేదు కదా! ధర్మానికి ఏమి గతి? ధర్మం అసలు ఏది? ఈ భూప్రపంచంలో, ఈ యొక్క ప్రపంచంలో ధర్మం అనేటువంటిది ఎక్కడైనా ఉందా? ఎవరి మాట ఉపదేశంగా మనము స్వీకరించాలి? ఎవరి మాటని మనము ఎప్పుడూ కూడా జీవితానికి ఆదర్శంగా తీసుకోవాలి? అసలు దేవతలు, మునులు అందరికందరే కదా! అందరూ అందరే కదా! అయితే ఇక చేసేది ఏమిటి? చేయగలిగినది ఏమిటి? అని జనమేజయుడు తన యొక్క ఆవేదాన్ని వ్యాస మహర్షికి తెలియపరిచారు. వ్యాస మహర్షుల వారు అసలు దీనంతటి ఈయన యొక్క ఆవేదాన్ని యొక్క అర్థాన్ని కనుగొని
అతడి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. నీవు పడుతున్నటువంటి ఆవేదనకి అర్థం లేకపోలేదు. నీవు పడుతున్నటువంటి ఆవేదానికి అర్థం ఉంది. ఆధారాలు కూడా ఉన్నాయి. అందుకే నేను నీకు నీ యొక్క బాధని నివృత్తి చేస్తాను అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత జనమేజయుడికి వ్యాసుల వారు ఏ రీతిన ఆయన మనసులో కలిగినటువంటి ఆ బాధని నివృత్తి చేశారు అనేది మనం రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు హరి ఓం తత్సత్.